హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మై థాట్స్. ఈరోజు మేము దసరా ముందు ఏమొస్తుంది, నవమి ఆయుధ పూజ ఎలా చేసుకున్నాము మా హాస్పిటల్లో మా వార్డులో అంటే ఇలా చేసుకున్నాము. చూడండి, పొద్దున్నే వచ్చి అన్నీ రెడీ చేశాను. అంటే ముందు రోజు అన్ని ఐటమ్స్ అన్నీ తెచ్చి పెట్టున్నారు. మేము పొద్దున్నే వెళ్ళి అంతా వేసి రంగోలీ వేసి కో స్టాఫ్ కూడా హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా అంతా కలర్స్ అన్నీ వేసి బాగా చేశాము. మా పాప కూడా హెల్ప్ చేసిందండి. చాలా బాగా సింపుల్గా బాగా చేసుకున్నాము. ఇలా చేసుకున్నాము. చూడండి, చూసారుగా అంతా రంగోలీ అంతా వేసాము, ముగ్గులన్నీ వేసాము. అన్నీ వేసి ఎంత బాగా డెకరేట్ చేసాము. అవన్నీ చేసే లోపల బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి నాకంతూ సివియర్గా. అయినా పర్లేదు, పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, ఉపవాసం ఉన్నాము, అందువల్ల వచ్చిందేమో. ఫుల్ టైర్డ్ అయిపోయాను. అయినా ఇవన్నీ చూడగానే ఆ పెయిన్ అంతా వెళ్ళిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనలీ పూజ స్టార్ట్ చేసాము. దీపాలు వెలిగించేసాము. కానీ హెచ్ఓడి కమ్ ఎంఎస్ సార్ రావాలి మా దీనికని వెయిట్ చేస్తున్నాము. సార్ రాగానే పూజ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాము. దీపాలు వెలిగించగానే అమ్మవారు ఎంతో కళగా కనపడుతున్నారు కదా. నాకంతూ చాలా హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఫైనలీ సార్ అంటూ వచ్చేసారు. రాగానే సార్ని పూజ చేయమని చెప్పాము. కానీ సార్ అందరూ రాని అని వెయిట్ చేస్తున్నారు. వచ్చారు, పీజీస్ ఇంటర్న్స్ అందరూ వచ్చారు. ఇప్పుడు సార్ పూజ స్టార్ట్ చేద్దాము అని చెప్పాము. ఓకే అన్నారు. చూడండి, పూజ స్టార్ట్ చేసేసాము. చూసారుగా, ఏమైనా వాళ్ళ ఇదే వేరే ఉంటుంది. ఫైనల్లీ అగరబత్తులు వెలిగించారు. అగరబత్తులు వెలిగించే తర్వాత కొబ్బరికాయ కొడదామని అనుకుంటున్నాము. అగరబత్తి వెలిగించారు.
ఫైనలీ గుమ్మడికాయ కొట్టేశాము. అన్ని దిష్టి తీసి అందరికీ బాగవని వచ్చిన పేషెంట్ అందరూ పూర్తిగా ఆయురారోగ్యాలుగా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఏ ప్రాబ్లంతో రాకూడదు. పేషెంట్ అందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారిని పూజించాము. అయింది. ఫైనలీ పూజ తర్వాత నైవేద్యము ఇచ్చేసాము దేవుడికి. అందరికీ ప్రసాదం తీసుకుంటున్నాము. పంచామృతం చేసామండి. పంచామృతం, పులిహోర అన్నీ చేసాము. అందరికీ పంచామృతము నైవేద్యంగా ఇస్తున్నాము. ఇంటర్న్స్, పీజీస్, కో స్టాఫ్ అందరూ. ఫైనలీ పొద్దున్న నుంచి తినలేదు కదా, ఫుల్ ఆకలి వేసింది నాకంతే. స్వీట్స్ అన్నీ ఫస్ట్ తినేస్తున్నాను. అంతే అండి. తర్వాత ఇంకేముంటుంది, అన్ని వార్డులు అన్ని ప్రతి దగ్గర ఎలా అందరూ చేస్తారు కదా, అన్ని దగ్గర వెళ్ళి ఒక్కొక్క అమ్మవారికి దండం పెట్టుకొని ప్రసాదం తిని ఫుల్ అయిపోయింది స్టమక్ అంతా. ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గరంతా సెల్ఫీస్ ఇవే అయింది. అందరూ ఫుల్ డెకరేషన్ చేశారు కదా, ప్రతి దగ్గర నిలబడి సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఇంకేముంటుందండి అమ్మాయిలకి పని, అదే ఒక ఆనందం కదా. ఎప్పుడో అందరు యూనిఫామ్లో ఉండి చాలా ఉంటుంది. రెడీ అవ్వగానే అందరూ గ్లామరస్గా ఒకే దగ్గర కనబడడంలో గ్లామరస్గా ఉంది కదా, ఫుల్ అట్రాక్టివ్గా. హాస్పిటల్ అని అనిపించడమే లేదు, చాలా బాగుంది. పేషెంట్స్కి కూడా తొందర లేకుండా అందరూ డ్యూటీ ప్లస్ పూజ రెండూ చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఆల్సో. బాయ్ బాయ్. హలో, బాయ్ బాయ్ అనగానే వెళ్ళిపోతున్నారా? నెక్స్ట్ ఇంకా ఉంది కదా. ఇంటికి వెళ్ళగానే ఆయుధ పూజ చేయలేదు కదా, పొద్దున బిన్నే వెళ్ళగానే అన్ని బైక్లన్నీ కడిగి తుడిచి, మా పాప సైకిల్ అన్నీ తుడిచి కడిగి బొట్లు పెట్టి పూజ చేస్తున్నాను. చూడండి మా